Hi, hello, namaste. My dear all JLM aspirants. A warm welcome to the session number 2. Last session lo manam మరి ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ఫండమెంటల్స్ ఆఫ్ DC నుంచి ఆల్ ఫార్ములాస్ని క్విక్ రౌండప్ చేసాం. మరి ఈ సెషన్లో మరొక సబ్జెక్ట్ నుంచి మరి ఆల్ ఫార్ములాస్ క్విక్ రౌండప్ చేయబోతున్నాం. సో జస్ట్ కమింగ్ అంటే మనం ఒక 5 to 10 minutes స్పాన్లో బ్యాటరీస్లో ఉన్నటువంటి అన్ని ఫార్ములాస్ని ఒకసారి రివైజ్ చేద్దాం. మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఈ సెషన్స్ మీకు చాలా కీలకమైనవి. షార్ట్ పీరియడ్లో ప్రతి సబ్జెక్ట్ నుంచి ఉన్నటువంటి ఫార్ములాస్ని మనం రివైజ్ చేయడం ద్వారా ఖచ్చితంగా మనం ప్రాబ్లమ్స్ని అటెంప్ట్ చేయవచ్చు. సో మీ ప్రతి JLM పేపర్లో కూడా ప్రాబ్లమ్స్ యొక్క పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి రాబోయే JLM ఎగ్జామ్ కూడా ప్రాబ్లమ్స్ యొక్క పాత్ర అనేది చాలా హెవీగా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఫార్ములాస్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సెషన్స్ తోటి ప్రత్యేకంగా మీ ముందుకు వచ్చి మరి ప్రాబ్లమ్స్ సొల్యూషన్ మీకు అందించడం జరుగుతుంది. సో ఈ సెషన్స్ మీరందరూ కూడా చాలా పర్ఫెక్ట్గా వాడుకుంటారని చెప్పేసి సో హార్ట్ఫుల్గా మరి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో సెషన్లోకి వెళ్దాం మనం. సో బ్యాటరీ చూసినప్పుడు మరి బ్యాటరీస్లో ఏ కాన్సెప్ట్స్ నుంచి ప్రాబ్లమ్స్ అడిగే అవకాశం ఉంది, మరియు ఏ ఫార్ములాస్ ఉన్నాయి, ఏ ఫార్ములాస్ మనం గుర్తు పెట్టుకోవాలి, ఈరోజు సెషన్లో చూద్దాం. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో వాచ్ చేయండి. పక్కనే ఒక నోట్బుక్ తీసుకొని ప్రతి పాయింట్ కూడా నీట్గా నోట్ చేసుకోండి. ఆ విధంగా మీకు ఒక బెటర్ షార్ట్ నోట్స్ తయారవుతుంది. మరి JLM ఎగ్జామ్ ఒక 10 days 15 days ఉన్నప్పుడు మీకు ఈ షార్ట్ నోట్స్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో ఎవరు కూడా నేను చెప్పినటువంటి పాయింట్స్ని మిస్ చేయొద్దు, ఖచ్చితంగా షార్ట్ నోట్స్ని రాసుకోండి. సో బ్యాటరీస్ విషయానికి వస్తే అసలు ఒక సెల్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం, సెల్ యొక్క సర్క్యూట్ సింబల్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్రాక్టికల్ సెల్ తీసుకుందాం అనుకోండి. సో సర్క్యూట్ సింబల్ ఆఫ్ ఏ ప్రాక్టికల్ సెల్, సర్క్యూట్ సింబల్ ఆఫ్ ప్రాక్టికల్ సెల్. ప్రాక్టికల్గా మనం వాడుతున్న సెల్ని మనం ఏ విధంగా సర్క్యూట్లో రిప్రజెంట్ చేస్తాం, సర్క్యూట్ సింబల్ గురించి మనం మాట్లాడుకుంటాం. సింబల్ ఆఫ్ ప్రాక్టికల్ సెల్. ప్రతి ప్రాక్టికల్ సెల్ కూడా కొంత ఇంటర్నల్ రెసిస్టెన్స్ని కలిగి ఉంటుంది కాబట్టి జనరల్గా సెల్ని ఎప్పుడు కూడా మనం ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. ఈ లాంగర్ లైన్ వచ్చేసి హై పొటెన్షియల్ టెర్మినల్ని రిప్రజెంట్ చేస్తుంది, మరి స్మాలర్ లైన్ వచ్చేసి లో పొటెన్షియల్ టెర్మినల్ రిప్రజెంట్ చేస్తుంది. సో హై పొటెన్షియల్ టెర్మినల్ని ప్లస్ గుర్తుతోను, లో పొటెన్షియల్ టెర్మినల్ని మైనస్ గుర్తుతోను రిప్రజెంట్ చేస్తాం. ప్రతి సెల్ కూడా ఎంతో కొంత EMF ఉంటుంది. మన షాప్కి వెళ్ళి ఒక సెల్ని పర్చేజ్ చేస్తామనుకోండి, ఆ షాప్ కీపర్ అడుగుతాడు, నీకు ఏ సెల్ కావాలి, 2 volt సెల్ కావాలా, 1.5 volt సెల్ కావాలా, 3 volt సెల్ కావాలని అడుగుతాడు. మరి ఆ 2 volts లేదా 3 volts లేదా 1.5 ఏం తెలియజేస్తుందంటే ఆ సెల్ యొక్క EMFని తెలియజేస్తుంది. సో ప్రతి సెల్ కూడా కొంత EMFని కలిగి ఉంటుంది. సో ప్రతి ప్రాక్టికల్ సెల్ కొంత ఇంటర్నల్ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది. ఈ ఇంటర్నల్ రెసిస్టెన్స్ కారణంగా యాక్చువల్గా మనం సెల్ నుంచి ఏదైతే వోల్టేజ్ ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ కంప్లీట్ వోల్టేజ్ పొందలేం. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 3 volt సెల్ని సర్క్యూట్లో కనెక్ట్ చేసి వాడుతున్నప్పుడు అది 3కి 3 volts ఇస్తుందంటే ఇవ్వదు. ఎందుకంటే ప్రతి ప్రాక్టికల్ సెల్ కూడా ఎంతో కొంత ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఆ ఇంటర్నల్ రెసిస్టెన్స్ కారణంగా ఎప్పుడు కూడా మనం కొంత వోల్టేజ్ని నష్టపోతూ ఉంటాం. సో కాబట్టి ఖచ్చితంగా అది ఇచ్చే వోల్టేజ్ మనకి 3 volts కంటే తక్కువ ఉంటుంది. మరి ప్రాక్టికల్ సెల్స్లో వోల్టేజ్ డ్రాప్ అవడానికి కారణం ఏంటి, తక్కువ అవుట్పుట్ వోల్టేజ్ రావడానికి కారణం అంటే వాటికి ఉన్నటువంటి ఇంటర్నల్ రెసిస్టెన్స్. మరి ప్రాక్టికల్ సెల్ని రిప్రజెంట్ చేసినప్పుడు ఖచ్చితంగా వాటికి ఉన్నటువంటి ఇంటర్నల్ రెసిస్టెన్స్ని కూడా రిప్రజెంట్ చేయాలి. మరి సెల్స్కి ఉన్నటువంటి ఇంటర్నల్ రెసిస్టెన్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం అంటే సిరీస్లో రిప్రజెంట్ చేస్తున్నాం. సో కాబట్టి ఇక్కడ చూడండి, సో సెల్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ స్మాల్ ఆర్. సో స్మాల్ ఆర్ E అనేది సెల్ యొక్క EMF, సెల్ యొక్క EMF. స్మాల్ ఆర్ అనేది సెల్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్, అంతర్నిరోధం, ఇంటర్నల్ రెసిస్టెన్స్. సో సెల్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్. చూడండి, ఇప్పుడు నేను ఒక ప్రాక్టికల్ సెల్ తీసుకుందాం అనుకోండి. ఒక ప్రాక్టికల్ సెల్ తీసుకున్నాను నేను. ఒక ప్రాక్టికల్ సెల్ తీసుకున్నప్పుడు మరి ప్రాక్టికల్ సెల్కి కనుక మనం కొంత లోడ్ కనెక్ట్ చేసాం అనుకోండి. ఇది ఒక ప్రాక్టికల్ సెల్, దీని యొక్క EMF వచ్చేసి E volts, దీని యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ స్మాల్ ఆర్. సో దీని యొక్క టర్మినల్స్ ఉన్నాయమ్మా, టర్మినల్స్ వచ్చేసి X and Y అనుకుంటున్నాం. ఈ టర్మినల్స్ XY తీసుకున్నట్లయితే XY మధ్య ఒక లోడ్ని కనెక్ట్ చేశాను నేను. ఇది వచ్చేసి లోడ్, ఇది బల్బ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మనం జనరల్గా బ్యాటరీస్కి లేదా ఏం చేస్తూ ఉంటాం, కొంత లోడ్ని బల్బ్స్ లేదా సంథింగ్
ఏదో ఏదో మోటార్ వాళ్ళ కనెక్ట్ చేస్తూ ఉంటాం కదా. సో కాబట్టి ఇక్కడ సో ఈ సెల్ కొంత కరెంట్ సప్లై ఇస్తుంది ఖచ్చితంగా, రైట్. ఎప్పుడైతే ఈ కరెంట్ ఈ సర్క్యూట్ గుండా సర్క్యులేట్ అవుతుందో ఏమవుతుందంటే ఈ ఇంటర్నల్ రెసిస్టెన్స్ వల్ల కొంత డ్రాప్ వస్తుంది. సో ఈ టెర్మినల్స్ మధ్య ఉన్నటువంటి వోల్టేజ్ ఎంత అంటే ఈ టెర్మినల్ వోల్టేజ్ యాక్చువల్గా సెల్ యొక్క ఈఎంఎఫ్ ఈ, మరి టెర్మినల్స్ వద్ద మనకు అదే వోల్టేజ్ వస్తుందా? రాదు. ఈ రెసిస్టెన్స్ వల్ల కొంత వోల్టేజ్ని మనం నష్టపోతూ ఉంటాం, ఈ ఇంటర్నల్ రెసిస్టెన్స్ వల్ల కొంత వోల్టేజ్ డ్రాప్ అవుతుంది. కాబట్టి ఇక్కడ టెర్మినల్స్ దగ్గర వచ్చే వోల్టేజ్ డ్రాప్ ఎంత? V ఈజ్ ఈక్వల్ టు సెల్ యొక్క యాక్చువల్ ఈఎంఎఫ్ ఎంత? ఈ దీంట్లోంచి మనం ఈ ఇంటర్నల్ రెసిస్టెన్స్ వల్ల వస్తున్న డ్రాప్ను తీసేయాలి, తెలుసు కదా. ఒకవేళ సెల్ యొక్క ఈఎంఎఫ్ 2 అనుకోండి, మరి అక్రాస్ ద లోడ్ టెర్మినల్స్ దగ్గర మనకి 2 volts వస్తుందా? 2 కంటే తక్కువ వస్తుంది. ఆ మిగిలిన వోల్టేజ్ ఏమవుతుంది? ఇక్కడ ఈ దీనివల్ల దీని కారణంగా నష్టపోతున్నాం, ఇదే ఆ వోల్టేజ్ డ్రాప్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ V is equal to E minus drop due to internal resistance, సో మీకు తెలుసు ఇక్కడ V is equal to terminal voltage V. What is V here? Terminal voltage V is equal to EMF, cell EMF minus drop due to internal resistance ఏంటి? I into R. సో కరెంట్ I అనే కరెంట్ స్మాల్ ఆర్ గుండా ఫ్లో అవుతున్నప్పుడు అది ప్రొడ్యూస్ చేసే వోల్టేజ్ డ్రాప్ ఎంత ఉంటుంది? I into R, రైట్. సో V ఈజ్ ఈక్వల్ టు E మైనస్ R. సో ఒక ప్రాక్టికల్ సెల్లో టర్మినల్ వోల్టేజ్కి సెల్ ఈఎంఎఫ్కి మధ్యలో రిలేషన్ ఏంటంటే ఈ ఫార్ములాను గుర్తుపెట్టుకోండి. టర్మినల్ వోల్టేజ్ V ఈజ్ ఈక్వల్ టు సెల్ ఈఎంఎఫ్ మైనస్ మరి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ద్వారా వస్తున్నటువంటి డ్రాప్ V ఈజ్ ఈక్వల్ టు E మైనస్ IR. ఇది ఫర్ ప్రాక్టికల్ సెల్. మరి ఐడియల్ సెల్ గురించి మనం మాట్లాడుకుంటే ఐడియల్ సెల్కి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 2 volts ఐడియల్ సెల్ ఉంది, దానిని సర్క్యూట్లో కనెక్ట్ చేశాను అనుకోండి, 2 వోల్టులు ఇస్తుంది. నేను ఎటువంటి వోల్టేజ్ నష్టపోను, ఎందుకంటే అది ఐడియల్ సెల్. అది దాని ఈఎంఎఫ్ ఎంతైతే ఉంటుందో టెర్మినల్స్ దగ్గర మనకు అంతే వోల్టేజ్ ఇస్తుంది. అంటే ఇంటర్నల్ వోల్టేజ్ డ్రాప్ అనేది ఉండదు. ఇంటర్నల్ వోల్టేజ్ డ్రాప్ ఉండదు అంటే దాని అర్థం ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది ఉండదు. కాబట్టి ఐడియల్ సెల్కి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎప్పుడు కూడా 0 ohms. సో చూడండిగా ఫర్ ఐడియల్ సెల్, క్లియర్లీ ఐఎమ్ రైటింగ్ హియర్, ఫర్ ఐడియల్ సెల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే R ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఐడియల్ సెల్ని రిప్రజెంట్ చేసేటప్పుడు మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం? చూడండి, ఐడియల్ సెల్ని రిప్రజెంట్ చేసేటప్పుడు క్లియర్గా సో ప్లస్ ఆర్ మైనస్ హియర్, ప్లస్ మైనస్ టర్మినల్ ఈఎంఎఫ్ ఇయర్. చూడండి ఇక్కడ ఇంటర్నల్ రెసిస్టెన్స్ లేదు, ఎందుకంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ 0 కాబట్టి సో నేను రెసిస్టెన్స్ రిప్రజెంట్ చేస్తలేను. సో టర్మినల్స్ కనుక మనం X అనుకున్నాం అనుకోండి, XY టర్మినల్స్ XY అనుకుంటే ఈ టర్మినల్స్ మధ్య మనం ఏదైనా ఒక లోడ్ని కనెక్ట్ చేస్తాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా లోడ్ని కనెక్ట్ చేస్తే మరి వాట్ ఈస్ ద వోల్టేజ్? టర్మినల్స్ దగ్గర మనకు వచ్చేటువంటి వోల్టేజ్ ఎంత? V అంటే ఎంత ఈఎంఎఫ్ ఇంటూ అంత వస్తుంది. V ఈజ్ ఈక్వల్ టు ఏంటి? క్లియర్గా V ఈజ్ ఈక్వల్ టు E. లేదంటే ఇక్కడే తెలిసిపోతుంది మనకి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఐడియల్ సెల్కి ఇంటర్నల్ రెసిస్టెన్స్ 0 కాబట్టి I ఇంటూ 0 అంటే ఈ పార్ట్ 0 అవుతే V ఈజ్ ఈక్వల్ టు E అవుతుంది. ఐడియల్ సెల్కి టర్మినల్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు EMF. టర్మినల్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు EMF means V is equal to E for ideal cell. సో మీరు ఐడియల్ సెల్ విషయంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఐడియల్ సెల్కి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఏంటమ్మా? 0. ఇంటర్నల్ రెసిస్టెన్స్ వచ్చేసి 0. కానీ ప్రాక్టికల్ సెల్కి ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది 0 కాదు. సో R అనేది 0 కాదు, ఎంతో కొంత వాల్యూ ఉంటుంది. ఫైనైట్ ఎంతో కొంత వాల్యూ, అది 0.01 ohm 0.1 ohm సంథింగ్ ఒక ఫైనైట్ వాల్యూ, పరిమిత వాల్యూ అనేది ఉంటుంది. 0 మాత్రం కాదు అది ప్రాక్టికల్ సెల్కి. కాబట్టి ప్రాక్టికల్ సెల్ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేస్తే ఐడియల్ సెల్ని జస్ట్ ఏంటి సెల్ ఈఎంఎఫ్తో రిప్రజెంట్ చేస్తున్నాము. ఒకవేళ మనం n ప్రాక్టికల్ సెల్స్ని కనెక్ట్ చేస్తున్నాం అనుకోండి, ఒక్కొక్కసారి సిరీస్లో కనెక్ట్ చేయొచ్చు, లేదా ఒకసారి ప్యారలల్ కనెక్ట్ చేయొచ్చు. చూడండి, ఇఫ్ ఫస్ట్ కేస్ వచ్చేసి కేస్ 1 ఇఫ్ n identical cells each of EMF E and internal resistance small r
ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఏంటమ్మా మీనింగ్ ఏంటిది అంటే నేను n సెల్స్ని సిరీస్లో కనెక్ట్ చేసిన ఆ n అనేది 10 కావచ్చు 20 కావచ్చు 10 సెల్స్ 20 ఏదో ఒక నెంబర్ కొన్ని సెల్స్ అయితే నేను సిరీస్లో కనెక్ట్ చేస్తున్నా. ప్రతి సెల్ యొక్క ఈఎంఎఫ్ సేమ్ క్యాపిటల్ ఈ వోల్ట్స్. ప్రతి సెల్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ స్మాల్ ఆర్. అంటే ఈఎంఎఫ్ సేమ్ ఉంది, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఏముందంటే అవన్నీ కూడా ఒకే రేటింగ్ కలిగిన సెల్స్, ఒకే విధమైన సెల్స్. కాబట్టి వాటిని ఏమంటాం మనం ఐడెంటికల్ సెల్స్ అంటున్నాం. ఇలాగా ఐడెంటికల్ సెల్స్ మనం సిరీస్లో కనెక్ట్ చేస్తే ఆ సర్క్యూట్లో టోటల్ ఈఎంఎఫ్ ఎంత ఉంటుంది, టోటల్ రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది, మరి ఆ సర్క్యూట్ గుండా మరి ఆ కాంబినేషన్ కనుక మనం ఒక లోడ్ని కనెక్ట్ చేసినట్టయితే ఆ లోడ్ గుండా ఫ్లో అయ్యే కరెంట్ ఏంటి, వీటికి ఎక్స్ప్రెషన్స్ ఏంటి ఒకసారి మనం చూద్దాం. సో మనం ఎన్ నెంబర్ ఆఫ్ సెల్స్ని ఐడెంటికల్ సెల్స్ని మనం సిరీస్లో కనెక్ట్ చేయబోతున్నాం. ప్రతి సెల్ యొక్క ఈఎంఎఫ్ వచ్చేసి క్యాపిటల్ ఈ వోల్ట్స్, ప్రతి సెల్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ వచ్చి స్మాల్ ఆర్ ఓమ్స్. చూడండి ఇక ఇఫ్ ఎన్ ఐడెంటికల్ సెల్స్ ఈచ్ ఆఫ్ ఈఎంఎఫ్ క్యాపిటల్ ఈ అండ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ స్మాల్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. సార్ చూడండి, సో ఈ విధంగా ఉన్నాయి మనకి సెల్స్. సో మొదటి సెల్ ఇది మొదటి సెల్ అండ్ దాని యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇది. సో మొదటి సెల్ యొక్క ఈఎంఎఫ్ క్యాపిటల్ ఈ అండ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ స్మాల్ ఆర్, ఇది ఫస్ట్ సెల్. నెక్స్ట్ రెండో సెల్ వచ్చేసి ఇది రెండో సెల్ యొక్క అన్ని ఐడెంటికల్ సెల్స్ కాబట్టి అన్నిటి యొక్క ఈఎంఎఫ్ ఒకటే, ఇంటర్నల్ రెసిస్టెన్స్ కూడా ఒకటే. ఇది రెండవ సెల్. ఇలా మనం అలా ఎన్ని సెల్స్ని మనం సిరీస్లో కనెక్ట్ చేయబోతున్నాం, ఎన్ సెల్స్ క్యాపిటల్ ఈ అండ్ ఆర్, ఇది ఎన్ సెల్స్. వీటన్నిటిని కూడా మనం ఎలా కనెక్ట్ చేస్తున్నాం అంటే వీటన్నిటి కూడా పక్క పక్కన కనెక్ట్ చేస్తున్నాం అంటే సిరీస్లో కనెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ మొత్తం సిరీస్ కాంబినేషన్కి మనం ఏం చేస్తున్నాం ఒక లోడ్ని కనెక్ట్ చేస్తున్నాం. ఆ లోడ్ యొక్క రెసిస్టెన్స్ చూడండి, ఈ మొత్తం సిరీస్ కాంబినేషన్ మనం ఒక లోడ్కి అడ్డంగా కనెక్ట్ చేస్తున్నాం. ఇది లోడ్ మరి లోడ్ రెసిస్టెన్స్ వచ్చేసి క్యాపిటల్ ఆర్. చూడండి ఈ సెల్స్ కాంబినేషన్ అంతా కూడా ఈ సర్క్యూట్ గుండా క్యాపిటల్ ఐ అనే కరెంటుని సప్లై చేస్తుంది. మరి లోడ్ గుండా పోతున్న కరెంట్ ఎంతమ్మా, లోడ్ గుండా పోతున్న కరెంట్ వచ్చేసి క్యాపిటల్ ఐ. ఇప్పుడు ఈ సర్క్యూట్లో టోటల్ ఈఎంఎఫ్ ఎంత, సో క్లియర్గా చెప్తున్నాను ఇక్కడ. టోటల్ ఈఎంఎఫ్ is equal to how much? E dash. టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటే సెల్స్కి అన్నిటికి కలిపి టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత, టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆర్ డాష్ అనుకుందాం, అది ఎంత. నెక్స్ట్ టోటల్ రెసిస్టెన్స్ ఇన్ ద సర్క్యూట్ ఏంటి, టోటల్ రెసిస్టెన్స్ ఇన్ ద సర్క్యూట్ capital R dash is equal to ఎంత. And what is the total current in the circuit? Current through the load ఎంత, current through the load. You know the current through the load or current flow into the circuit both are same. మరి సర్క్యూట్ గుండా ఫ్లో అవుతున్న కరెంట్ అన్న లేదా లోడ్ గుండా ఫ్లో అవుతున్న కరెంట్ అన్న ఒకటే, అది క్యాపిటల్ ఐ. ఆ క్యాపిటల్ ఐ ఎంత, కరెంట్ టు ది లోడ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, ఐ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్. సో ఏమేమి అనుకుంటున్నాం మనం ఇక్కడ, మనం డీల్ చేస్తున్న కేసు ఏంటంటే ఎన్ నెంబర్ ఆఫ్ ఐడెంటికల్ సెల్స్ని మనం సిరీస్లో కనెక్ట్ చేస్తాం. ప్రతి సెల్ యొక్క ఈఎంఎఫ్ వచ్చేసి క్యాపిటల్ ఈ వోల్ట్స్, ప్రతి సెల్కు ఉన్నటువంటి ఇంటర్నల్ రెసిస్టెన్స్ వచ్చేసి స్మాల్ ఆర్ ఓమ్స్. వాటన్నింటినీ కూడా సిరీస్కి కలిపి ఆ టోటల్ కాంబినేషన్ని ఒక లోడ్కి అడ్డంగా కనెక్ట్ చేసాం. లోడ్ రెసిస్టెన్స్ వచ్చేసి క్యాపిటల్ ఆర్. ఇక్కడ స్మాల్ ఆర్ అంటే ప్రతి సెల్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్, ప్రతి సెల్ యొక్క ఈఎంఎఫ్ క్యాపిటల్ ఈ, లోడ్ రెసిస్టెన్స్ వచ్చేసి క్యాపిటల్ ఆర్. ఎన్ని నెంబర్ ఆఫ్ సెల్స్ని మనం సిరీస్లో కనెక్ట్ చేస్తాం, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ సెల్స్. Here n is nothing but number of cells in connection. నువ్వు కనెక్షన్లో ఎన్ని సెల్స్ని వాడావు అది ఎన్. ఇప్పుడు చూడండి టోటల్ ఈఎంఎఫ్ ఎంత, చూడండి టోటల్ ఈఎంఎఫ్ క్లియర్గా ఈ కేసులో టోటల్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్ ఈజ్ ఈక్వల్ టు, మీరు చూడండి సిరీస్లో సెల్స్ని మనం కలిపినప్పుడు ఈక్వలెంట్ ఈఎంఎఫ్ ఎప్పుడు కూడా అన్ని సెల్స్ యొక్క ఈఎంఎఫ్స్ యొక్క సమ్కి సమానం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సిరీస్ ఎడిషన్లో ఉన్నాయి ఎలా చెప్పగలం, దీని యొక్క నెగిటివ్ టర్మినల్ దీని యొక్క పాజిటివ్ టర్మినల్ కనెక్ట్ అయింది అంటే ఇవన్నీ కూడా ఎయిడింగ్ కనెక్షన్లో ఉన్నాయి. అప్పుడు సెల్స్ యొక్క ఈఎంఎఫ్ని నేరుగా మనం యాడ్ చేయొచ్చు. అంటే ఏంటి, ఒకవేళ E1 E2 E3 ఈఎంఎఫ్స్ కలిగిన 3 సెల్స్ని సిరీస్లో కనెక్ట్ చేస్తాం అనుకోండి, ఈక్వలెంట్ ఈఎంఎఫ్ ఏమవుతుంది E1 + E2 + E3. ఆ విధంగా చూస్తే ఇప్పుడు మనకి ఈక్వలెంట్ ఈఎంఎఫ్ ఈ సర్క్యూట్లో ఉన్న మొత్తం
ఈఎంఎఫ్ కావాలంటే ఏం చేయాలి, ప్రతి సెల్ యొక్క ఈఎంఎఫ్ని యాడ్ చేయాలి. అప్పుడు చూడండి ఈ ప్లస్ మొదటి సెల్ యొక్క ఈఎంఎఫ్ ఈ ప్లస్ రెండవ సెల్ యొక్క ఈఎంఎఫ్ ఈ ప్లస్ సోన్ ఎన్నో సెల్ యొక్క ఈఎంఎఫ్ ఈ. అంటే ఈ విధంగా ఈని నువ్వు ఎన్నిసార్లు యాడ్ చేస్తున్నావు, ఎన్ టైమ్స్ యాడ్ చేస్తున్నావు. ఈని ఎన్ టైమ్స్ యాడ్ చేస్తే నీకు వచ్చే వాల్యూ ఎన్ ఇంటూ ఈ, ఎన్ ఇంటూ ఈ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా ఎన్ ఇంటూ ఈ. అంటే టోటల్ ఈఎంఎఫ్ ఐడెంటికల్ సెల్స్ ని మనం సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు టోటల్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఎన్ ఇంటూ. ఇది ఏ విధంగా వస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మనకి ఫర్ ఎగ్జాంపుల్ 2 + 2 ఈజ్ ఈక్వల్ టు సింపుల్గా 2ను యాడ్ చేసావు ఎన్ని టైమ్స్ యాడ్ చేసావు 2 టైమ్స్. సో 2 + 2 చేసినా 2 × 2 చేసినా ఒకటే కదా. లేదా 2 + 2 + 2ని సింపుల్గా నువ్వు యాడ్ చేసిన నెంబర్ వచ్చేసి 2, దాన్ని ఎన్నిసార్లు యాడ్ చేసావు 3 సార్లు అంటే 3 × 2. అదేవిధంగా ఇక్కడ ఈ ప్లస్ ఈ ఎన్ టైమ్స్ అంటే నువ్వు యాడ్ చేస్తున్నటువంటి డిజిట్ వచ్చేసి ఈ, అది ఎన్ని టైమ్ యాడ్ చేసావు ఎన్ టైమ్స్ కాబట్టి ఎన్ ఇంటూ ఈ. ఇది టోటల్ ఈఎంఎఫ్. మరియు నెక్స్ట్ ఏంటంటే మనకి టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఏంటి చూడండి. ఈ రెసిస్టెన్స్ అంటే ప్రతి సెల్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ స్మాల్ ఆర్. ఇలా ఎన్ సెల్స్ సిరీస్లో ఉన్నాయి, అప్పుడు ఏమవుతాయి ఈ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అని కూడా యాడ్ అవుతాయి. మీకు తెలుసు రెసిస్టర్స్ సిరీస్లో కలిపినప్పుడు ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎప్పుడు కూడా ఏంటి ఆ రెసిస్టర్స్ యొక్క డైరెక్ట్ సమ్కు సమానం. అంటే R1 R2 అనే రెండు రెసిస్టర్స్ కనుక సిరీస్లో కనెక్ట్ చేస్తే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ వాల్యూ ఏంటమ్మా యూ యాడ్ దెమ్ డైరెక్ట్లీ. వాటి డైరెక్ట్గా యాడ్ చేయండి. R1 + R2 అనేది ఈక్వలెంట్ రెసిస్టెన్స్. ఇక్కడ ఎన్ సెల్స్ సిరీస్లో కనెక్ట్ చేయబడ్డాయి, అప్పుడేమవుతుంది R+, సోన్ R, అలా ఆర్ని ఎన్నిసార్లు యాడ్ చేయాల్సి ఉంటుంది ఎన్ టైమ్స్. కాబట్టి ఇక్కడ చూడండి ఈక్వలెంట్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆర్ టోటల్ ఈక్వలెంట్ ఆర్ టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ వచ్చేసి R డాష్ ఈజ్ ఈక్వల్ టు R+, సోన్ R. ఇలా ఆర్ని ఎన్ని టైమ్స్ ఎన్ సెల్స్ నువ్వు సిరీస్లో కనెక్ట్ చేశారు కాబట్టి ప్రతి సెల్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ తీసుకుంటే అలా ఆర్ అనే టర్మ్ అనేది ఎన్ టైమ్స్ వస్తుంది. ఆర్ని ఎన్ టైమ్స్ యాడ్ చేసామంటే వచ్చే వాల్యూ ఏంటి ఎన్ ఇంటూ ఆర్ డాష్ ఈజ్ ఈక్వల్ టు అంటే సర్క్యూట్లో ఉన్న అన్ని సెల్స్కి ఉండే టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత ఎన్ ఇంటూ ఆర్. ఇప్పుడు మనం చూడండి సర్క్యూట్లో మొత్తం రెసిస్టెన్స్ ఉంది, ఎంత ఉంటుంది టోటల్ రెసిస్టెన్స్ ఇన్ ద సర్క్యూట్. చూడండి ఈ ఎన్ సెల్స్ కలిపి టోటల్ రెసిస్టెన్స్ ఉంది ఎంత ఇప్పుడే కనుక్కున్నాం R+, ఇలా వేసి ఎన్ఆర్ వచ్చింది. ప్లస్ ఇదంతా కూడా ఈ లోడ్కి ఎలా ఉంది సిరీస్గా ఉంది. అంటే సెల్స్కి ఉన్నటువంటి టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్కి ఈ లోడ్ రెసిస్టెన్స్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. అంటే సర్క్యూట్లో ఈ I అనే కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు ఈ కరెంట్కి మొత్తంగా ఎంత అపోజిషన్ ఉంది అంటే సెల్స్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ ద్వారా అపోజిషన్ ఉంది, లోడ్ రెసిస్టెన్స్ ద్వారా అపోజిషన్ అంటే వీటన్నింటిని కూడా మనం యాడ్ చేయాలి. ఆల్రెడీ ఈ ఎన్ సెల్స్కి ఉన్న టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇప్పుడే కనుక్కున్నాం, అది ఎంత వచ్చింది ఎన్ఆర్. మరి ఇది లోడ్కి ఎలా ఉంది సిరీస్గా ఉంది కాబట్టి ఆ ఎన్ఆర్కి ఈ క్యాపిటల్ ఏం చేయాలి యాడ్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ టోటల్ రెసిస్టెన్స్ ఇన్ ద సర్క్యూట్ వచ్చేసి టోటల్ రెసిస్టెన్స్ ఇన్ ద సర్క్యూట్ total resistance in the circuit వచ్చేసి R డాష్ ఈజ్ ఈక్వల్ టు అన్ని ఎన్ సెల్స్ కు ఉన్నటువంటి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత మనకి ఎన్ఆర్ ప్లస్ లోడ్ రెసిస్టెన్స్. అంటే మొత్తం ఆ కాంబినేషన్కి అడ్డంగా మరి లోడ్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేయడం జరిగింది. ఆ కాంబినేషన్కి ఓ రకంగా లోడ్ అనేది సిరీస్లోనే ఉంది కాబట్టి ఈ టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్కి మనం ఏం చేస్తాం లోడ్ రెసిస్టెన్స్ యాడ్ చేస్తాం. సో ఎన్ఆర్ ప్లస్ క్యాపిటల్ ఆర్. సో ఇది సర్క్యూట్లో ఉన్నటువంటి టోటల్ రెసిస్టెన్స్ ఎంత అంటే ఎన్ఆర్ ప్లస్ క్యాపిటల్ ఆర్. ఇందులో ఎన్ అంటే ఎన్ని సెల్స్ను సిరీస్లో కనెక్ట్ చేస్తావు, స్మాల్ ఆర్ అంటే ఒక్కొక్క సెల్కి ఉన్నటువంటి ఇంటర్నల్ రెసిస్టెన్స్, క్యాపిటల్ ఆర్ అంటే లోడ్ రెసిస్టెన్స్ నువ్వు కనెక్ట్ చేసినటువంటి లోడ్ రెసిస్టెన్స్. ఇక ఫైనల్గా చూడండి కరెంట్ టు ది లోడ్ గుండా ఫ్లో అవుతున్నటువంటి కరెంట్ ఎంత, కరెంట్ టు ది లోడ్ మీకు తెలిసిందే. సింపుల్గా చూడండి. సో టోటల్ కరెంట్ సర్క్యూట్లో టోటల్ కరెంట్ కనుక్కోవాలంటే సర్క్యూట్లో టోటల్ వోల్టేజ్ ఎంత ఉంది డివైడెడ్ బై టోటల్ రెసిస్టెన్స్ ఎంత ఉంది. సో కాబట్టి మనకు తెలుసు జనరల్గా సో కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు టోటల్ వోల్టేజ్ మనకి జనరల్గా V టోటల్ బై టోటల్ రెసిస్టెన్స్ అంటే R ఈక్వలెంట్ మనకు తెలుసు R ఈక్వలెంట్. V టోటల్ ఎంత మనకి టోటల్ ఈఎంఎఫ్ ఎంత ఉందో మన సర్క్యూట్లో NE బై టోటల్ రెసిస్టెన్స్ ఎంత ఇదేగా టోటల్ రెసిస్టెన్స్ ఇన్ ద సర్క్యూట్ ఎన్ఆర్ ప్లస్ క్యాపిటల్ ఆర్. సో కాబట్టి ఇక్కడ ఈ కేసులో సర్క్యూట్ గుండా ఫ్లో కరెంట్ ఫార్ములా NE బై ఎన్ఆర్ ప్లస్ క్యాపిటల్ ఆర్. ఇది చూడండి ఎన్ ఐడెంటికల్ సెల్స్ని సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు సర్క్యూట్లో ఉండే టోటల్ ఈఎంఎఫ్ NE,
సర్క్యూట్లో ఉండే టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎన్ ఇంటూ స్మాల్ ఆర్, టోటల్ అంటే సర్క్యూట్లో ఉండే టోటల్ రెసిస్టెన్స్ వచ్చేసి ఎన్ ఇంటూ స్మాల్ ఆర్ ప్లస్ క్యాపిటల్ ఆర్, సర్క్యూట్ గుండా ఫ్లో అవుతున్న కరెంట్ వచ్చేసి ఎన్ఈ బై ఎన్ ఇంటూ స్మాల్ ఆర్ ప్లస్ క్యాపిటల్ ఆర్. సో ఇది ది ఫార్ములా. ఇప్పుడు మనం నెక్స్ట్ కేసులతో డీల్ చేయబోతున్నాం. నెక్స్ట్ కేసులో ఇవే సెల్స్ని మనం ఇవే ఎన్ ఐడెంటికల్ సెల్స్ని ప్యారలల్గా కనెక్ట్ చేస్తే మరి టోటల్ ఈఎంఎఫ్ ఎంత ఉంటుంది, మరి టోటల్ కరెంట్ ఎంత ఉంటుంది చూద్దాం. సో కేస్ టూ హియర్, కేస్ టూ, ఇఫ్ n identical cells are, if n identical cells, దీంట్లో ప్రతి సెల్ యొక్క చూడండి ఈచ్ సెల్ యొక్క ఈఎంఎఫ్ ఎంత, క్యాపిటల్ ఈ, అండ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ వచ్చేసి స్మాల్ ఆర్. ప్రతి సెల్ యొక్క ఈఎంఎఫ్ క్యాపిటల్ ఈ వర్డ్స్, ప్రతి సెల్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ వచ్చేసి స్మాల్ ఆర్ ఓమ్స్ అయినట్లయితే ఈ n ఐడెంటికల్ సెల్స్ని కూడా మనం ఏం చేస్తున్నాం, కనెక్టెడ్ ఇన్ ప్యారలల్, వీటిని ప్యారలల్గా కనెక్ట్ చేస్తున్నాం. మరి ప్యారలల్గా కనెక్ట్ చేసినప్పుడు చూడండి ఆ కాంబినేషన్ ఒకసారి చూద్దాం. ఇది ఫస్ట్ సెల్, సెల్ నెంబర్ 1, దీని యొక్క ఈఎంఎఫ్ ఈ వోల్ట్స్, ఇంటర్నల్ రెసిస్టెన్స్ స్మాల్ ఆర్. ఇది సెల్ నెంబర్ 2, ఇది సో క్లియర్గా ఐడెంటికల్ సెల్స్ కాబట్టి ఈఎంఎఫ్ సమానంగా ఉంటుంది, ఇంటర్నల్ రెసిస్టెన్స్ సమానం. ఇలా మొత్తం నేను ఎన్ని సెల్స్ని ప్యారలల్గా కనెక్ట్ చేయబోతున్నా అంటే ఎన్ సెల్స్. సో ఇది ఎన్నో నెంబర్ ఆఫ్ సెల్స్. వీటన్నిటిని కూడా ఇప్పుడు నేను వీటన్నిటి కూడా ఏం చేశాను, నేను ప్యారలల్గా కనెక్ట్ చేశాను. ఇప్పుడు ఈ టోటల్ కాంబినేషన్కి అడ్డంగా ఒక లోడ్ని కనెక్ట్ చేసా. ఆ లోడ్ యొక్క రెసిస్టెన్స్ వచ్చేసి క్యాపిటల్ ఆర్ అనేది లోడ్ రెసిస్టెన్స్. ఇప్పుడు చూడండి సేమ్, ఇప్పుడు ఈ కాంబినేషన్ మొత్తం కూడా సర్క్యూట్ గుండా క్యాపిటల్ ఐ అనే కరెంట్ని సప్లై చేద్దాం అనుకుందాం. సో క్యాపిటల్ ఐ అనే కరెంట్ని సప్లై చేస్తుంది, రైట్. మరి ఈ సర్క్యూట్లో టోటల్ ఈఎంఎఫ్ ఎంత ఉంటుంది? సో టోటల్ ఈఎంఎఫ్ మీకు తెలుసు. సెల్స్ని కనుక ప్యారలల్ కనెక్ట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 వోల్ట్ సెల్ని 3 వోల్ట్ సెల్స్ని రెండింటిని ప్యారలల్ కనెక్ట్ చేశాను. నాకు టర్మినల్స్ దగ్గర ఎంత వోల్టేజ్ వస్తుంది, ఏది ఎక్కువ ఉంటే అదే వస్తుంది, అంటే 3 వోల్ట్స్ వస్తుంది. 3 వోల్ట్ సెల్స్ని 5 వోల్ట్ సెల్స్ని ప్యారలల్గా కనెక్ట్ చేశాను. నాకు టర్మినల్స్ దగ్గర ఎంత వస్తుంది, 3, 5లో ఏది ఎక్కువ, 5 వోల్ట్స్ వస్తుంది. కానీ ఇక్కడ ప్యారలల్గా కనెక్ట్ చేయబడిన అన్ని సెల్స్ కూడా ఐడెంటికల్ సెల్స్ కాబట్టి అవన్నీ సమానంగా ఉన్నాయి. టర్మినల్స్ దగ్గర వచ్చే వోల్టేజ్ ఎంత ఉంటుంది, ఈ వోల్ట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 వోల్ట్ సెల్ రెండు ప్యారలల్ కనెక్ట్ చేస్తే నాకు టర్మినల్స్ దగ్గర వచ్చే వోల్టేజ్ ఎంత, 5 వోల్ట్స్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇలా మొత్తం ఎన్ సెల్స్ యొక్క ఈఎంఎఫ్ ప్యారలల్ ఉన్నాయి, అన్ని సమానం కాబట్టి ఫైనల్గా మనకు వచ్చేది అంటే ఈ వోల్ట్స్ మాత్రమే. అంతా ప్యారలల్ ఇక్కడ ప్యారలల్ కనెక్ట్ చేయబడినప్పుడు టోటల్ ఈఎంఎఫ్ ఎంత ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2 వోల్ట్ సో ఆన్ టు ఇలా 20 సెల్స్ని ప్యారలల్ కనెక్ట్ చేస్తావు, ఫైనల్గా టర్మినల్ దగ్గర వచ్చేది 2 వోల్ట్సే, బికాజ్ అవన్నీ కూడా ప్యారలల్గా కనెక్ట్ చేయబడ్డాయి, వోల్టేజ్ సమానంగా ఉంటుంది. నెక్స్ట్ టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది? టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ చూసినట్లయితే టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆర్ డాష్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి మనం 2 రెసిస్టర్స్ని ప్యారలల్ కనెక్ట్ చేసాం అనుకోండి, ఈక్వలెంట్ వచ్చి R/2. మూడింటిని కనెక్ట్ చేసాం అనుకోండి, మూడింటిని ప్యారలల్ కనెక్ట్ చేస్తే ఈక్వలెంట్ R/3. అలాగే ఇక్కడ ఆర్ డాష్ ఈక్వల్ టు ఆర్ ఇలా ఎన్ రెసిస్టర్స్ ప్యారలల్గా ఉన్నాయి అంటే ఒక్కో రెసిస్టర్ వాల్యూ ఆర్. అటువంటివి ఎన్నిటి ప్యారలల్ కనెక్ట్ చేస్తాం మనం, ఎన్. కాబట్టి ఈక్వలెంట్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత అవుతుంది, ఆర్ డాష్ ఈక్వల్ టు R/n. మరి టోటల్ రెసిస్టెన్స్ ఇన్ ద సర్క్యూట్లో ఉండే టోటల్ రెసిస్టెన్స్ ఎంత? టోటల్ రెసిస్టెన్స్ ఇన్ ద సర్క్యూట్ వచ్చేసి మరి ఈ టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ వీటన్నిటికీ ఉన్న టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్కి ఈ లోడ్ రెసిస్టెన్స్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ పోర్షన్ ఓవరాల్గా చూస్తే దీనికి ఎలా ఉంది, సిరీస్గా ఉంది. సో కాబట్టి ఇక్కడ టోటల్ రెసిస్టెన్స్ ఇన్ ద సర్క్యూట్ ఆర్ డాష్ ఈజ్ ఈక్వల్ టు R/n ప్లస్ లోడ్ రెసిస్టెన్స్ క్యాపిటల్ ఆర్. సో దీన్ని సింప్లిఫై చేసాం అనుకోండి ఏమో మనకి, సో ఎల్సిఎం చేసాం ఎన్, సో R ప్లస్ NR/n. దీన్ని R/n దేం చేసాం, టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్కి లోడ్ రెసిస్టెన్స్ యాడ్ చేసాం. దీన్నే సింప్లిఫై చేస్తే ఏమవుతుంది మనకి, ఎల్సిఎం కనుక్కుంటే R ప్లస్ NR/n. ఇప్పుడు సర్క్యూట్ గుండా ఫ్లో అయ్యే కరెంట్ చూసినట్లయితే ద టోటల్ కరెంట్ ఇన్ ద సర్క్యూట్ అంటే లోడ్ గుండా ఫ్లో అవుతున్న కరెంట్ ఎంత చూడండి. ఇక్కడ
కరెంట్ త్రూ ది లోడ్, మాకు తెలుసు కరెంట్ త్రూ ది లోడ్, ఈ ప్యారల్ కేసులో కరెంట్ త్రూ ది లోడ్ వచ్చేసి I ఈజ్ ఈక్వల్ టు చూడమ్మా టోటల్ వోల్టేజ్ ఎంత మనకి ఈ బై టోటల్ రెసిస్టెన్స్ అంటే ఈక్వలెంట్ రెసిస్టెన్స్, టోటల్ రెసిస్టెన్స్ ఎంత వచ్చింది ఆర్ ప్లస్ ఎన్ఆర్ బై ఎన్. సో ఆర్ ప్లస్ ఎన్ఆర్ బై ఎన్, ఈ ఎన్ పైకి వెళ్ళిపోతే ఏమవుతుంది I ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఈ బై ఆర్ ప్లస్ ఎన్ఆర్. సో సిరీస్ కేసులో ఈ ఎన్ అనేది స్మాల్ ఆర్కి మల్టిపుల్గా వచ్చింది, ఇప్పుడు మాత్రం ఈ ఎన్ అనేది క్యాపిటల్ ఆర్ మల్టిపుల్గా ఉంది. ఆ డిఫరెన్స్ మీరు చూడండి, రైట్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాలిసిస్ గురించి మాట్లాడుకుంటే చూడండి, ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాలిసిస్, మ్యాథమెటికల్గా చూసినట్టయితే ఎలక్ట్రాలిసిస్, ఫస్ట్ లా ఆఫ్ ఎలక్ట్రాలిసిస్ చూద్దాం. ఫస్ట్ లా ఆఫ్ ఎలక్ట్రాలిసిస్ ప్రకారం ఏంటంటే ఒక ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్లో ఎలక్ట్రోల వద్ద డిపాజిట్ అవుతున్న అయాన్స్ యొక్క మాస్ అనేది ఎలక్ట్రోలైట్ గుండా మనం పాస్ చేసిన ఎలక్ట్రికల్ ఛార్జ్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే ఎలక్ట్రోల దగ్గర ఎంతైతే అయాన్ల మాస్ అనేది డిపాజిట్ అవుతుందో ఆ అయాన్ల మాస్ స్మాల్ ఎం అనేది ఎలక్ట్రోలైట్ గుండా మనం పాస్ చేసినటువంటి ఎలక్ట్రికల్ ఛార్జ్ క్యూకి డైరెక్ట్లీగా ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే ఎం ప్రపోర్షనల్ టు క్యూ. సో ఫస్ట్ లా ఆఫ్ ఎలక్ట్రాలిసిస్ కనుక మనం చూసినట్లయితే చూడండి, ఎం ప్రపోర్షనల్ టు క్యూ, ఇక్కడ ఎం ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్యూ. ఇక్కడ ఎం అంటే మాస్ ఆఫ్ ది అయాన్స్ డిపాజిటెడ్, ఎలక్ట్రోల వద్ద డిపాజిట్ అయిన అయాన్స్ మాస్ ఆఫ్ ది అయాన్స్ డిపాజిటెడ్. నెక్స్ట్ క్యూ అనేది అంటే ఎంత అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఛార్జ్ అనేది ఎలక్ట్రోలైట్ గుండా ఫ్లో అయింది. సో అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఛార్జ్ పాస్డ్ త్రూ ది ఎలక్ట్రోలైట్, అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఛార్జ్ పాస్డ్ త్రూ ది ఎలక్ట్రోలైట్. పాస్ అంటే ఎలక్ట్రోలైట్ గుండా మనం పాస్ చేసినటువంటి ఎలక్ట్రికల్ ఛార్జ్ త్రూ ఎలక్ట్రోలైట్. సో ఎం ప్రపోర్షనల్ టు క్యూ, దీన్ని మనం ఈక్వేషన్గా మార్చినప్పుడు ఎం ఈజ్ ఈక్వల్ టు క్యూ, ఇక్కడ మనకు వచ్చే కాన్స్టెంట్ జెడ్, ఎం ఈజ్ ఈక్వల్ టు జెడ్ క్యూ మనకు తెలుసు. బట్ చార్జ్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ టైం. సో అదే మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఎం ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఇంటూ అండ్ ప్లేస్ ఆఫ్ క్యూ మనం కరెంట్ ఇంటూ టైం సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది జెడ్ ఐటీ. అంటే ఎం ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్యూ లేదా దానే ఆర్ ఎం ఈజ్ ఈక్వల్ టు జెడ్ క్యూ ఆర్ ఎం ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఐటీ అన్నీ కూడా ఫారడేస్ ఫస్ట్ లా ఆఫ్ ఎలక్ట్రాలిసిస్ని మనం మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ చేసినప్పుడు వచ్చేవే. సో ఇందులో మనకి జెడ్ అనేది ఏంటంటే క్లియర్గా జెడ్ని ఎలక్ట్రోకెమికల్ ఈక్వలెంట్ అంటాం. జెడ్ ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రోకెమికల్ ఈక్వలెంట్. మరి ఎలక్ట్రోకెమికల్ ఈక్వలెంట్కి దీని షార్ట్ ఫామ్లో ఈసీఈ ఎలక్ట్రోకెమికల్ ఈక్వలెంట్ అంటాం. దో రిప్రజెంట్ చేస్తాం మనం. సో యూనిట్స్ ఫర్ ఎలక్ట్రోకెమికల్ ఈక్వలెంట్ అంటే జెడ్కి యూనిట్స్ ఏంటి, ఏ యూనిట్లో కూడా సార్ చూడండి. ఎం ఈజ్ ఈక్వల్ టు జెడ్ క్యూ కదా, ఎం ఈజ్ ఈక్వల్ టు జెడ్ క్యూ. దీని నుంచి జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎం బై క్యూ. మీకు తెలిసి ఎం అంటే మాస్ ఆఫ్ ది అయాన్స్. మాస్ని దేంతో రిప్రజెంట్ చేస్తాం, గ్రామ్స్. కాబట్టి గ్రామ్స్ పర్ ఇది చార్జ్ని ఏ ప్రమాణాలు చూస్తాం, కూలుమ్స్. కాబట్టి ఇక్కడ జెడ్కి అంటే ఎలక్ట్రోకెమికల్ ఈక్వలెంట్కి యూనిట్స్ ఏంటంటే గ్రామ్స్ పర్ కూలూమ్. సో వెరీ ఇంపార్టెంట్ హియర్. ఆల్రెడీ ఒకసారి జేఎల్ఎం ఎగ్జామ్లో అడగబడడం జరిగింది. సో యూనిట్స్ ఫర్ ఎలక్ట్రోకెమికల్ ఈక్వలెంట్ వచ్చేసి విద్యుత్ రసాయన తుల్యాంకం అంటారు. ఈ ఎలక్ట్రోకెమికల్ ఈక్వలెంట్కి ప్రమాణాలు ఏంటంటే యూనిట్స్ గ్రామ్స్ పర్ కూలూమ్. సో ఇది ఫారడేస్ ఫస్ట్ లా ఆఫ్ ఎలక్ట్రాలిసిస్. మరి సెకండ్ లా ఆఫ్ ఎలక్ట్రాలిసిస్ ఏం చెప్తుందంటే చూడండి ఇక్కడ, ఫారడేస్ సెకండ్ లా ఆఫ్ ఎలక్ట్రాలిసిస్ని మ్యాథమెటికల్గా రిప్రజెంట్ చేస్తే సెకండ్ లా ఆఫ్ ఎలక్ట్రాలిసిస్ విషయానికి వస్తే చూడండి, అంటే మనం ఒకేసారి డిఫరెంట్ ఎలక్ట్రోలైట్స్ గుండా సేమ్ కరెంట్ కానీ పాస్ చేస్తే అప్పుడేమవుతుందంటే ఎలక్ట్రోడ్ దగ్గర డిపాజిట్ అవుతున్న అయాన్స్ యొక్క మాస్ అనేది ఆ కన్సర్న్
కెమికల్ ఈక్వలెంట్కి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా ఉంటుంది. కెమికల్ ఈక్వలెంట్ అంటే క్యాపిటల్ ఈ ఇక్కడ, అంటే ఎం ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఈ, ఎం ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఈ. ఈ అనేది ఇక్కడ కెమికల్ ఈక్వలెంట్. ఈ అంటే కెమికల్ ఈక్వలెంట్, కెమికల్ ఈక్వలెంట్. ఈ కెమికల్ ఈక్వలెంట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే చూడండి, కెమికల్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు, కెమికల్ ఈక్వలెంట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే, దీన్ని ఎలా కనుక్కుంటాం? కెమికల్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు అటామిక్ వెయిట్ బై వ్యాలెన్సీ, అటామిక్ వెయిట్ బై, అటామిక్ వెయిట్ బై వ్యాలెన్సీ, వ్యాలెన్సీ. సో మనం కెమికల్ ఈక్వలెంట్ని క్యాపిటల్ ఈతో రిప్రజెంట్ చేస్తాం. అటామిక్ వెయిట్ ఈజ్ రిప్రజెంట్ బై క్యాపిటల్ ఏ, బై వ్యాలెన్సీని ఎన్, ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఎన్. ఇప్పుడు చూడండి, సెకండ్ లా ఆఫ్ ఎలక్ట్రాలిసిస్ నుంచి మనకు, సెకండ్ లా నుంచి ఎం ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈ. సో దీని ఎం ఈజ్ ఈక్వల్ టు ఈ అంటే ఇక్కడ ఒక కాన్స్టెంట్ వస్తుంది, అంటే ఎం బై ఈ అంటే ఎలక్ట్రోడ్ వద్ద డిపాజిట్ అవుతున్న అయాన్స్ మాస్కి కెమికల్ ఈక్వలెంట్కి మధ్య రేషియో అనేది ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. ఎం బై ఈ ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్, అంటే M1 బై E1. అంటే ఫస్ట్ ఎలక్ట్రోలైట్ దగ్గర మీరు M1 బై E1 రేషియో కనుక్కోండి, నెక్స్ట్ ఎలక్ట్రోలైట్ దగ్గర M2 బై E2 రేషియో కనుక్కోండి. అలా కనుక్కుంటే ఈ రేషియోస్ ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి? ఈక్వల్గా ఉంటాయి. Mn బై En ఎప్పుడు కూడా M బై E వాల్యూ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఇదే సెకండ్ లా ఆఫ్ ఎలక్ట్రాలిసిస్, సెకండ్ లా ఆఫ్ ఎలక్ట్రాలిసిస్. కెమికల్ ఈక్వలెంట్ ఫార్ములా వచ్చేసండి అటామిక్ వెయిట్ బై వ్యాలెన్సీ. ఇప్పుడు మనం సెల్స్ యొక్క గ్రూపింగ్ గురించి చూద్దాం. సెల్స్ అంటే చూడండి, గ్రూపింగ్ ఆఫ్ ది సెల్స్, గ్రూపింగ్ ఆఫ్ సెల్స్. గ్రూపింగ్ ఆఫ్ సెల్స్ ఏంటండి? కనెక్షన్ ఆఫ్ ది సెల్స్ విత్ ఈచ్ అదర్. సెల్స్ని ఒకదానితో కనెక్ట్ చేయడాన్ని మనం ఏమంటాం అంటే గ్రూపింగ్ అని అంటాం. కనెక్షన్ ఆఫ్ ది సెల్స్, కనెక్షన్ ఆఫ్ ది సెల్స్, కనెక్షన్ ఆఫ్ ది సెల్స్ విత్ ఈచ్ అదర్. సెల్స్ అంటే మనం సెల్స్ని ఒకదానితో ఎందుకు కనెక్ట్ చేస్తున్నాం? అంత అవసరం వచ్చిందంటే ఒక్క సెల్ని మనం వాడినప్పుడు ఆ సెల్ యొక్క అవుట్పుట్ ఈఎంఎఫ్ తక్కువగా ఉంటుంది, ఆ సెల్ సప్లై చేసే అవుట్పుట్ కరెంట్ కూడా తక్కువగా ఉంటుంది. మనం ఎప్పుడైతే ఎక్కువ అవుట్పుట్ ఈఎంఎఫ్ని ఎక్స్పెక్ట్ చేస్తాం, అవుట్పుట్ వోల్టేజ్ నాకు ఎక్కువ కావాలి లేదా అవుట్పుట్ కరెంట్ నాకు ఎక్కువ కావాలి, ఖచ్చితంగా మనం ఒకటి కన్నా ఎక్కువ సెల్స్ని మనం కనెక్ట్ చేయాల్సిందే. మరి సెల్స్ని ఏ విధంగా కనెక్ట్ చేస్తే మనకి ఎక్కువ ఈఎంఎఫ్ వస్తుంది అంటే, సెల్స్ని సిరీస్లో కనెక్ట్ చేస్తే ఆ వోల్టేజ్ అవుట్పుట్ పెరుగుతుంది. అదేవిధంగా సెల్స్ని ప్యారల్గా కనెక్ట్ చేసినప్పుడు కరెంట్ అవుట్పుట్ అనేది పెరుగుతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ స్టేట్మెంట్. సో ఆల్రెడీ అడగబడినటువంటి క్వశ్చన్, అధిక వోల్టేజ్ అవుట్పుట్ కోసం సెల్స్ని ఏ విధంగా కనెక్ట్ చేయాలంటే వాట్ వుడ్ బి యువర్ ఆన్సర్? మీ ఆన్సర్ ఏమై ఉంటుంది? సిరీస్లో. అధిక కరెంట్ అవుట్పుట్ని పొందాలంటే సెల్స్ని మనం ప్యారలల్గా కనెక్ట్ చేయాలి. సో కనెక్షన్ ఆఫ్ సెల్స్ విత్ ఈచ్ అదర్ ఈజ్ నోన్ యాజ్, విత్ ఈచ్ అదర్ is known as grouping of the cells, grouping of the cells. ఇప్పుడు సెల్స్ గ్రూపింగ్ విషయానికి వస్తే మనకి 2 టైప్స్ ఆఫ్ గ్రూపింగ్స్ ఉన్నాయి. సిరీస్ గ్రూపింగ్ అండ్ ప్యారలల్ గ్రూపింగ్. ప్యారలల్ గ్రూపింగ్, సిరీస్ గ్రూపింగ్లో మనకి సిరీస్ ఎయిడింగ్ కనెక్షన్ ఉంది, సిరీస్ ఎయిడింగ్ మరియు సిరీస్ అపోజింగ్. సిరీస్ కనెక్షన్ అంటే చూడండి, సిరీస్ గ్రూపింగ్ విషయానికి వస్తే పక్కనే కనెక్ట్ చేయడం. సో కనెక్టింగ్ సెల్స్ సైడ్ బై సైడ్. సిరీస్ గ్రూపింగ్ అంటే ఏంటి? సెల్స్ని పక్కనే కనెక్ట్ చేయడం. కనెక్టింగ్ సెల్స్ సైడ్ బై సైడ్, కనెక్టింగ్ సెల్స్ సైడ్ బై సైడ్ ఈజ్ నోన్ యాజ్ సిరీస్ గ్రూపింగ్. అంటే ఇప్పుడు చూడండి, ఇందులో మళ్ళీ మనకి ఒక సెల్ యొక్క పాజిటివ్ టెర్మినల్ ఇంకో సెల్ యొక్క నెగిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేయబడ్డా, ఒక సెల్ యొక్క నెగిటివ్ టెర్మినల్ ఇంకో సెల్ యొక్క పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేయబడ్డా దాన్ని మనం సిరీస్ ఎయిడింగ్ కనెక్షన్ అంటాం. ఏమంటాం మనం? సిరీస్ ఎయిడింగ్ అంటాం. సిరీస్ ఎయిడింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 2 సెల్స్ ఉన్నాయి మనకి. చూడండి, మొదటి సెల్ యొక్క ఈఎంఎఫ్ E1, రెండో సెల్ యొక్క ఈఎంఎఫ్ E2. ఈ రెండు సెల్స్ని కలిపిన తర్వాతకి వస్తున్నటువంటి ఈక్వలెంట్ ఈఎంఎఫ్ EE అనుకుందాం. ఇప్పుడు నాకు ఈక్వలెంట్ ఈఎంఎఫ్ ఎంత వస్తుంది అంటే, ఈ 2 సెల్స్ సైడ్ బై సైడ్ కనెక్ట్ అయ్యాయి అంటే సిరీస్లో ఉన్నాయి. ఇది ఎయిడింగ్గా అపోజింగ్గా చూసుకోవాలి. చూడండి, వీటి యొక్క పొలారిటీ గమనిస్తే ప్లస్ మైనస్ అంటే మొదటి సెల్ యొక్క నెగిటివ్ టెర్మినల్ రెండో సెల్ యొక్క పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేయబడింది. సో మైనస్ ప్లస్ కనెక్ట్ చేయబడితే దాన్ని ఏ విధంగా గుర్తించాలి మనం? సిరీస్ ఎయిడింగ్గా. అప్పుడు ఈ 2 సెల్స్ యొక్క ఈఎంఎఫ్ ఏం చేయాలి? మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు E1 ప్లస్ E2, ఈక్వలెంట్ ఈక్వల్ టు E1 ప్లస్ E2. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొదటి సెల్ యొక్క ఈఎంఎఫ్ ఈ విధంగా ఉంది. మొదటి సెల్ యొక్క ఈఎంఎఫ్ 1.5 వోల్ట్స్, రెండో సెల్ యొక్క ఈఎంఎఫ్ 0.5 వోల్ట్స్ అయితే
టోటల్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ముందు గుర్తించండి, ఈ సెల్స్ ఏ విధంగా కనెక్ట్ చేయబడ్డాయి? పక్క పక్కనే కనెక్ట్ చేయబడ్డాయి కాబట్టి సిరీస్. మరి సిరీస్లో రెండు కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి మనకి, ఎయిడింగ్ కాన్ఫిగరేషన్, అపోజింగ్ కాన్. ఎయిడింగ్ అంటే ఈఎంఎఫ్ని యాడ్ చేస్తాం, అపోజింగ్ అంటే సబ్ట్రాక్ట్ చేస్తాం. ఎప్పుడు యాడ్ చేయాలి, ఎప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి అనే దానికి మీకు ఆల్రెడీ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ప్లస్ మైనస్ కనెక్ట్ చేయబడ్డా, మైనస్ ప్లస్ కనెక్ట్ చేయబడ్డా అది ఎయిడింగ్, అంటే ఈఎంఎఫ్ని యాడ్ చేయాలి. అప్పుడేముంది చూడండి, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ కనెక్ట్ చేయబడింది కాబట్టి ఇది ఏ కనెక్షన్? ఎయిడింగ్ కనెక్షన్. సో ఇక్కడ రిజల్టెంట్ ఈఎంఎఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? E1 ప్లస్ E2 అంటే 1.5 ప్లస్ 0.5 అంటే ఇది 2 volts. అలా కాకుండా సిరీస్ అపోజింగ్ కనుక మనం చూసినట్లయితే, సిరీస్ అపోజింగ్ కనెక్షన్ కనుక మనం చూస్తే చూడండి, రెండు సెల్స్ పక్క పక్కనే కనెక్ట్ చేయబడ్డాయి ఇక్కడ. కాకపోతే మీరు అబ్జర్వ్ చేయండి, చూడండి, మొదటి సెల్ యొక్క ఈఎంఎఫ్ వచ్చేసి E1, రెండో సెల్ యొక్క ఈఎంఎఫ్ వచ్చి E2. చూడండి అపోజింగ్ కనెక్షన్ ఎలా ఐడెంటిఫై చేస్తామంటే, మొదటి సెల్ యొక్క పాజిటివ్ టెర్మినల్ రెండో సెల్ యొక్క పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేయబడ్డా, ఇది మొదటి సెల్ టెర్మినల్, ఇది రెండో సెల్ టెర్మినల్. మొదటి సెల్ యొక్క నెగిటివ్ టెర్మినల్ రెండో సెల్ యొక్క నెగిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేయబడ్డా, దాన్ని మనం అపోజింగ్ కనెక్షన్గా ఐడెంటిఫై చేయాలి. అపోజింగ్ కనెక్షన్లో రెండు సెల్స్ యొక్క ఈఎంఎఫ్ని మనం ఏం చేస్తాం? సబ్ట్రాక్ట్ చేస్తాం. చూడండి ఇప్పుడు దీన్ని ఎలా అంటే, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ E1 వాల్యూ ఎక్కువ ఉందనుకోండి, అంటే ఇక్కడ ఇది అపోజింగ్, అంటే E1లోంచి E2నో లేదా E2లోంచి E1 తీసేయాలి. జనరల్గా మనం హయ్యర్ వాల్యూ నుంచి లోయర్ వాల్యూ తీసేస్తాం. ఒకవేళ E1 ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు వచ్చే పొలారిటీ ఏంటి? మనకి E1 యొక్క పొలారిటీ వస్తుంది. ఇప్పుడు దీని యొక్క రిజల్టెంట్ ఈఎంఎఫ్ E1 మైనస్ E2. లేదు E2 ఎక్కువగా ఉందనుకోండి, E2, అప్పుడు ఈ రెండు సెల్స్ని మనం కంబైన్ చేసి ఒకే సెల్గా రిప్రజెంట్ చేసినప్పుడు E2 ఎక్కువ ఉందంటే E2 యొక్క పొలారిటీ తీసుకోవాలి, ఇది మైనస్ ప్లస్ అవుతుంది, మైనస్ ప్లస్. మరి E2 ఎక్కువగా ఉంది కాబట్టి E2లోంచి E1 తీసేయాలి, E2 మైనస్ E1. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలా రెండు సెల్స్ కనెక్ట్ చేయబడ్డాయి, 2 volts మరియు 0.5 volts. ఇవి ఎలా ఉన్నాయి? పక్క పక్కనే కనెక్ట్ చేయబడ్డాయి కాబట్టి సిరీస్, ఖచ్చితంగా సిరీస్. మరియు మైనస్ మైనస్ కనెక్ట్ చేయబడింది కాబట్టి ఈ కనెక్షన్ అపోజింగ్. అప్పుడు ఏమవుతుంది మనకి? చూడండి ఇప్పుడు ఈ రెండు సెల్స్ని కంబైన్ చేసి ఒకే సెల్గా రాసుకుంటే హైయెస్ట్ ఈఎంఎఫ్ కలిగిన సెల్ ఏది? 2 volt సెల్. దాని యొక్క పొలారిటీ ఏంటి? ప్లస్ మైనస్. సో హైయెస్ట్ సెల్ యొక్క పొలారిటీ తీసుకోవాలి, ప్లస్ మైనస్. ఇప్పుడు హైయెస్ట్ వాల్యూ నుంచి లోయెస్ట్ వాల్యూ అండి, 2 మైనస్ 0.5 ఎంత? 1.5 volts. కాబట్టి ఈ రెండు సెల్స్ని కంబైన్ చేసినప్పుడు మనకు వచ్చే ఈక్వలెంట్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 1.5 volts. ఇది సిరీస్ ఎయిడింగ్ మరియు సిరీస్ అపోజింగ్. అదే మనం ప్యారలల్ గ్రూపింగ్ విషయానికి వస్తే చూడండి, ప్యారలల్ గ్రూపింగ్ విషయానికి వస్తే నెంబర్ ఆఫ్ సెల్స్ని మనం ప్యారలల్ కనెక్ట్ చేసాం అనుకోండి, ఇది సెల్ నెంబర్ 1 ప్లస్ మైనస్ దీని యొక్క ఈఎంఎఫ్ E1, రెండో సెల్ని కూడా ప్యారలల్ కనెక్ట్ చేస్తున్నాం, దాని యొక్క ఈఎంఎఫ్ E2, మూడో సెల్ కూడా ప్యారలల్గా కనెక్ట్ చేయండి, ప్లస్ మైనస్ E3. వీటన్నిటి కూడా ప్యారలల్గా కనెక్ట్ చేసినప్పుడు మరి ఈ టెర్మినల్స్ X మరియు Y టర్మినల్ మధ్య ప్యారలల్ కనెక్ట్ చేయబడ్డాయి. మరి ఈ XY అంటే XY టర్మినల్ మధ్య ఈక్వలెంట్ ఈఎంఎఫ్ ఎంత అంటే చూడండి, రిజల్టెంట్ ఈఎంఎఫ్ XY టర్మినల్ మధ్య రిజల్టెంట్ ఈఎంఎఫ్ ఏంటంటే maximum value of E1, E2, E3. అంటే ఈ మూడిట్లో ఏది హైయెస్ట్ ఉంటే అదే రిజల్టెంట్ ఈఎంఎఫ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. సో ఇక్కడ నేను 3 సెల్స్ని ప్యారలల్ కనెక్ట్ చేస్తున్నా, ప్లస్ మైనస్ ఇది 2 volts. మొదటి సెల్ యొక్క ఈఎంఎఫ్ 2 volts, రెండో సెల్ యొక్క ఈఎంఎఫ్ వచ్చి 0.5 volts, మూడో సెల్ యొక్క ఈఎంఎఫ్ వచ్చేసి 3 volts. అప్పుడు చూడండి ఈ రెండు టర్మ్ల మధ్య ఈక్వలెంట్ ఈఎంఎఫ్ ఎంత ఉంటుందంటే సింపుల్, డైరెక్ట్గా ఈక్వలెంట్ ఈఎంఎఫ్ ఇస్ ఈక్వల్ టు ఈ మూడిట్లో హైయెస్ట్ వాల్యూ ఉంది 2, 0.5, 3లో 3 హైయెస్ట్ కాబట్టి రిజల్టెంట్ ఈఎంఎఫ్ ఎంత ఉంటుంది? 3 volts. అంటే సెల్స్ని ప్యారలల్ కనెక్ట్ చేసినప్పుడు రిజల్టెంట్ ఈఎంఎఫ్ వచ్చేసి వాటిలో ఏదైతే హైయెస్ట్ ఈఎంఎఫ్ ఉంటుందో ఆ హైయెస్ట్ ఈఎంఎఫ్ వాల్యూని రిజల్టెంట్ ఈఎంఎఫ్ అనేది అవుతుంది. ఇది సెల్స్ గ్రూపింగ్, సిరీస్ గ్రూపింగ్ మరియు ప్యారలల్ గ్రూపింగ్. ఇప్పుడు మనం సెల్స్ యొక్క ఎఫిషియన్సీని కనుక్కోవడానికి కోసం మనం ఏ ఫార్ములా వాడతాం చూడండి. సెల్స్ యొక్క ఎఫిషియన్సీ చూడండి, ప్రతి సెల్ యొక్క ఎఫిషియన్సీని 2 మెథడ్స్ ద్వారా మనం రిప్రజెంట్ చేస్తాం, 2 వేస్ రిప్రజెంట్ చేస్తాం. ఒకటి ఆంపియర్ అవర్ ఎఫిషియన్సీ, ఇంకోటి వాట్ అవర్ ఎఫిషియన్సీ. చూడండి ఇక్కడ ఎఫిషియన్సీ ఆఫ్ ది సెల్ కనుక మనం చూసినట్లయితే
ఎఫిషియన్సీ ఆఫ్ సెల్. దీంట్లో మనకి రెండు రకాల ఎఫిషియన్సీ ఉన్నాయి. ఒకటి వచ్చేసి యాంపియర్ అవర్ ఎఫిషియన్సీ. యాంపియర్ అవర్ ఎఫిషియన్సీ, ఈ యాంపియర్ అవర్ ఎఫిషియన్సీకే ఇంకొక పేరు ఉంది, దాన్ని మనం క్వాంటిటీ ఎఫిషియన్సీ అని కూడా అంటాం. యాంపియర్ అవర్ ఎఫిషియన్సీని క్వాంటిటీ ఎఫిషియన్సీ అని కూడా అంటాం. మరి రెండో మెథడ్ వచ్చేసి వాట్ అవర్ ఎఫిషియన్సీ. వాట్ అవర్ ఎఫిషియన్సీ, వాట్ అవర్ ఎఫిషియన్సీని ఎనర్జీ ఎఫిషియన్సీ అని కూడా అంటాం. ఒక సెల్ యొక్క ఎఫిషియన్సీని మనం రెండు రకాలుగా ఎక్స్ప్రెస్ చేస్తాం, టూ వేస్లో మనం రిప్రజెంట్ చేస్తాం. మొదటిది వచ్చేసి యాంపియర్ అవర్ ఎఫిషియన్సీ, దీనినే మనం క్వాంటిటీ ఎఫిషియన్సీ అంటాం. రెండోది వచ్చేసి వాట్ అవర్ ఎఫిషియన్సీ, దీన్నే ఎనర్జీ ఎఫిషియన్సీ అంటాం. ఎనర్జీ ఎఫిషియన్సీ. మరి వాట్ అవర్ ఎఫిషియన్సీని ఎలా రిప్రజెంట్ చేస్తాం అంటే చూడండి ఇక్కడ, వాట్ అవర్ ఎఫిషియన్సీ వచ్చేసి యాంపియర్ అవర్ ఎఫిషియన్సీ వచ్చేసి ఎఫిషియన్సీ జనరల్గా నీటా అనే సింబల్తో రిప్రజెంట్ చేస్తాం. పర్సంటేజ్ కావాలని కాబట్టి పర్సంటేజ్ సింబల్, యాంపియర్ అవర్ కాబట్టి సింపుల్గా ఏహెచ్. ఏహెచ్ అంటే యాంపియర్ అవర్ ఎఫిషియన్సీ, ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. అదేవిధంగా వాట్ అవర్ ఎఫిషియన్సీ నీటా, వాట్ అవర్ కాబట్టి డబ్ల్యూహెచ్, శాతంలో కాబట్టి పర్సంటేజ్, నీటా డబ్ల్యూహెచ్. మరి చూడండి ఇక్కడ యాంపియర్ అవర్ ఎఫిషియన్సీ ఫార్ములా చూసినట్లయితే చూడండి, యాంపియర్ అవర్ ఎఫిషియన్సీ ఫార్ములా చూస్తే, సో నేరుగా ఫార్ములా ఇస్తున్నా చూడండి. యాంపియర్ అవర్ ఎఫిషియన్సీ ఇజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ నీటా ఏహెచ్ ఇజ్ ఈక్వల్ టు, ఎఫిషియన్సీ అంటే జనరల్గా అవుట్పుట్ బై ఇన్పుట్ కదా. మరి సెల్లో డిశ్చార్జింగ్ ప్రాసెస్ని అవుట్పుట్గా తీసుకుందాం, ఛార్జింగ్ ప్రాసెస్ని అవుట్పుట్గా తీసుకుందాం. సో ఇన్పుట్గా తీసుకుందాం, డిశ్చార్జింగ్ని అవుట్పుట్గా, ఛార్జింగ్ని ఇన్పుట్గా తీసుకుంటే ఇప్పుడు ఏంటి అవుట్పుట్ బై ఇన్పుట్ అంటే డిశ్చార్జ్ బై ఛార్జ్. ఇక్కడ ఏం తీసుకోవాలి, యాంపియర్ కాబట్టి డిశ్చార్జ్ యాంపియర్ అవర్స్ బై డిశ్చార్జ్ యాంపియర్ అవర్స్ బై ఛార్జ్ యాంపియర్ అవర్స్, ఛార్జ్ యాంపియర్ అవర్స్ ఇంటూ పర్సెంటేజ్ కాబట్టి 100. మరి యాంపియర్ అవర్స్ కావాలంటే ఏం చేయాలి, కరెంట్ను టైం తోటి మల్టిప్లై చేయాలి. యాంపియర్ అంటే కరెంట్, అవర్ అంటే టైం కాబట్టి ఇక్కడ సో డిశ్చార్జ్ యాంపియర్, డిశ్చార్జ్ కరెంట్ ఇంటూ డిశ్చార్జ్ టైం డివైడ్ బై ఛార్జ్ యాంపియర్ అవర్స్, ఛార్జ్ కరెంట్ ఇంటూ ఛార్జ్ టైం, ఐడి టీడీ బై ఐసిటీసీ ఇంటూ 100. ఇది యాంపియర్ అవర్ ఎఫిషియన్సీ యొక్క ఫార్ములా. చూడండి, ఐడి టీడీ బై ఐసిటీసీ ఇంటూ 100. ఇక్కడ చూడండి, ఇక్కడ ఐడి అంటే డిశ్చార్జ్ కరెంట్, టీడీ అంటే డిశ్చార్జ్ టైం. చూడండి ఇక్కడ ఐసి ఛార్జ్ కరెంట్, టీసీ ఛార్జ్ టైం. సో క్లియర్గా ఐఎమ్ రైటింగ్ హియర్ discharge current ID stands for మరి TD అంటే ఏంటమ్మా discharge time TD. IC charge current charging current or TC charging time or charge time right. మరి లెడ్ యాసిడ్ సెల్కి పర్టికులర్గా మనం లెడ్ యాసిడ్ సెల్ కనుక తీసుకుంటే, పర్టికులర్గా మనం ఎక్కువగా మనం లెడ్ యాసిడ్ సెల్ మీద ఫోకస్ చేస్తాం కాబట్టి లెడ్ యాసిడ్ సెల్ కనుక తీసుకుంటే దానికి యాంపియర్ అవర్ ఎఫిషియన్సీ వచ్చేసి 90 నుండి 95% ఉంటుంది. చాలా ఎక్కువ, 90 నుండి 95%. ఇది అన్ని సెల్స్ కాదు, ఓన్లీ లెడ్ యాసిడ్ సెల్కి మాత్రమే. మరి వాట్ అవర్ ఎఫిషియన్సీ ఫార్ములా కనుక మనం తీసుకున్నట్లయితే వాట్ అవర్ ఎఫిషియన్సీ దీన్ని మనం పర్సంటేజ్ నీటా డబ్ల్యూహెచ్తో రిప్రజెంట్ చేస్తాం. వాట్ అవర్ అంటే ఏంటంటే వాట్ అంటే పవర్, అవర్ అంటే టైం, పవర్ని టైంని మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది ఎనర్జీ. అంటే ఇక్కడ ఎఫిషియన్సీ అంటే అవుట్పుట్ బై ఇన్పుట్ కాబట్టి అవుట్పుట్ ఎనర్జీ బై ఇన్పుట్ ఎనర్జీ. అవుట్పుట్ ఎనర్జీ అంటే మనకి డిశ్చార్జ్ ప్రాసెస్ని అవుట్పుట్ గాను ఛార్జింగ్ ప్రాసెస్ ఇన్పుట్గా తీసుకుంటున్నాం కాబట్టి డిశ్చార్జ్ ఎనర్జీ బై ఛార్జ్ ఎనర్జీ. ఎంత ఎనర్జీని డిశ్చార్జ్ చేసింది, ఛార్జింగ్ కోసం ఎంత ఎనర్జీని వాడుకుంది. సో కాబట్టి ఇక్కడ నీటా వాట్ అవర్ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ ఎనర్జీ బై ఇన్పుట్ ఎనర్జీ ఇంటూ 100, లేదా డిశ్చార్జ్ ఎనర్జీ బై ఛార్జ్ ఎనర్జీ ఇంటూ 100. జనరల్గా చూడండి మీకు, సో ఎనర్జీ W ఈజ్ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైం. బట్ మనకు తెలుసు పవర్ P ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఎలక్ట్రికల్ పవర్ V ఇంటూ I ఇంటూ T. కాబట్టి మనకి ఎనర్జీకి
రావాలంటే ఏం చేయాలి? వోల్టేజ్, కరెంట్ మరియు టైంని మల్టిప్లై చేయాలి. కాబట్టి ఇక్కడ డిశ్చార్జ్ ఎనర్జీ, డిశ్చార్జ్ వోల్టేజ్, డిశ్చార్జ్ కరెంట్ అండ్ డిశ్చార్జ్ టైం డివైడ్ బై చార్జ్ ఎనర్జీ. అంటే మనకి ఎనర్జీ కావాలంటే ఖచ్చితంగా మనం ఈ మూడింటిని మల్టిప్లై చేయాల్సిందే, వోల్టేజ్, కరెంట్ మరియు టైం. కాబట్టి ఇక్కడ చార్జ్ వోల్టేజ్, చార్జ్ కరెంట్ ఇంటూ చార్జ్ టైం ఇంటూ 100. ఇది నీటా వాట్ అవర్. నీటా వాట్ అవర్. వాట్ అవర్ ఎఫిషియన్సీ ఫార్ములా విడి ఐడి టీడీ బై విసి ఐసిటిసి ఇంటూ 100. ఇప్పుడు వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్, చూద్దాం మనం. రిలేషన్ బిట్వీన్ ఆంపియర్ అవర్ ఎఫిషియన్సీ, ఆంపియర్ అవర్ ఎఫిషియన్సీ అండ్ వాట్ అవర్ ఎఫిషియన్సీ చూద్దాం. ఇప్పుడు మనకి వాట్ అవర్ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు విడి ఐడి టీడీ బై విసి ఐసిటిసి ఇంటూ 100. దీంట్లో నేను ఈ పోర్షన్ని సెపరేట్గా రాస్తున్నా. ఈ పోర్షన్ సెపరేట్గా రాస్తున్నా. మీకు తెలుసు ఈ పోర్షన్ని సెపరేట్గా రాస్తే ఏమవుతుంది? నీటా వాట్ అవర్ ఈజ్ ఈక్వల్ టు విడి బై విసి ఇంటూ మరి ఐడి టీడీ బై ఐసిటిసి ఇంటూ 100 అంటే ఇదేంటి? పర్సంటేజ్ నీటా యాంపియర్ అవర్. అంటే యాంపియర్ అవర్ ఎఫిషియన్సీకి వాట్ అవర్ ఎఫిషియన్సీ ఎన్ని రెట్లు ఉంటుంది? విడి బై విసి రెట్లు ఉంటుంది. విడి బై విసి రెట్లు. సో కాబట్టి ఇక్కడ కానీ మనం ఇప్పుడు వాట్ అవర్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుందా, యాంపియర్ అవర్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుందా అని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ ఏంటి? విడి బై విసి. దీంట్లో విడి అనేది చూడండి, విడి ఎక్కువ ఉందండి అంటే ఈ ఫ్యాక్టర్ వాల్యూ 1 కంటే ఎక్కువ ఉందంటే వాట్ అవర్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉన్నట్టు. ఈ ఫ్యాక్టర్ వాల్యూ 1 కంటే తక్కువ ఉంటే వాట్ అవర్ ఎఫిషియన్సీ తక్కువ ఉంటుంది. ఖచ్చితంగా చూడండి ఇక్కడ విడి అనేది డిశ్చార్జ్ వోల్టేజ్ అనేది ఛార్జ్ వోల్టేజ్ కంటే తక్కువ ఉంటుంది కాబట్టి విడి లెస్ దాన్ విసి అంటే విడి బై విసి అనే వాల్యూ ఎప్పుడు కూడా 1 కన్నా తక్కువగా ఉంటుంది. కాబట్టి వాట్ అవర్ ఎఫిషియన్సీ ఆల్వేస్ స్టేట్మెంట్ ఏంటి ఇక్కడ? వాట్ అవర్ ఎఫిషియన్సీ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ఆంపియర్ అవర్ ఎఫిషియన్సీ. వాట్ అవర్ ఎఫిషియన్సీ ఈజ్ always less than ampere hour efficiency. Ampere hour efficiency. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు ఇస్తాను. ఒక కేసు 4 సెల్స్ని చూడండి. ఇక్కడ ప్రతి రోలో 4 సెల్స్ని కనెక్ట్ చేసాం. 4 సెల్స్ని కనెక్ట్ చేసాం. అలా 3 రోస్ ఉన్నాయి. మనకి 3 రోస్ ఉన్నాయి. 3 రోస్ ఉన్నాయి. ఈ 3 రోస్ కూడా ప్యారలల్లో ఉన్నాయి. మొత్తం 12 సెల్స్ని వాడాం. రైట్. ప్రతి సెల్ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి సెల్ యొక్క ఈఎంఎఫ్ ఈ అనుకుందాం. ప్రతి సెల్ యొక్క ఈఎంఎఫ్ ఈ లేదా దీన్ని E1 లేదా ఈ అనుకుందాం. ఈ అన్ని ఐడెంటికల్ సెల్స్. ప్రతి సెల్ యొక్క యాంపియర్ అవర్ వచ్చి సింపుల్గా చూడండి, ఈ యాంపియర్ అవర్ని ఏ అనుకుందాం. ఏ ప్రతి సెల్ యొక్క యాంపియర్ అవర్ అంటే ప్రతి సెల్ యొక్క కెపాసిటీ ఏ అనుకుందాం. సో చూడండి ఈ విధంగా ఉంది. ఇట్లా మనం 12 సెల్స్ని ఏం చేస్తాం? మనం 12 సెల్స్ని 3 రోస్లో అంటే ఇది రో 1 క్లియర్గా, ఇది రో 1, ఇది రో 2, రో 3 అంటే 12 సెల్స్ని మనం 3 రోస్లో అరేంజ్ చేస్తాం. ప్రతి రోలో 4 సెల్స్ని అరేంజ్ చేస్తాం. ప్రతి రోలో ఉన్న 4 సెల్స్ సిరీస్లో కనెక్ట్ చేయబడ్డాయి. అలా ప్రతి రో కూడా 3 రోస్ కూడా ప్యారల్గా ఉన్నాయి. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే ప్రతి సెల్ యొక్క ఈఎంఎఫ్ ఆఫ్ ఈచ్ సెల్ వచ్చేసి ఈ వోల్ట్స్, యాంపియర్ అవర్ రేటింగ్, యాంపియర్ అవర్ కెపాసిటీ ఆఫ్ ఈచ్ సెల్, ప్రతి సెల్ యొక్క యాంపియర్ అవర్స్ వచ్చి క్యాపిటల్ అనుకుంటే ఇప్పుడు ఈ కాంబినేషన్ యొక్క టోటల్ ఈఎంఎఫ్ ఎంత ఈ కాంబినేషన్ యొక్క అండ్ టోటల్ యాంపియర్ అవర్స్ ఎంత? సో ఈ మోడల్లో మీకు క్వశ్చన్ అడిగేది ఉంది. చూడండి, ఎప్పుడైనా సిరీస్లో ఈఎంఎఫ్ యాడ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ రో తీసుకుంటే ఈ ప్లస్ ఈ అంటే ఫస్ట్ రో యొక్క టోటల్ ఈఎంఎఫ్ ఎంత? 4E. రెండో రో యొక్క టోటల్ ఈఎంఎఫ్ ఎంత? 4E. మూడో రో యొక్క టోటల్ ఈఎంఎఫ్ ఎంత? 4E ప్యారలల్ విత్ 4E విత్ బోత్ అంటే ఈ 3 ప్యారల్గా ఉన్నాయి. ప్యారల్లో చేంజ్ అవ్వదు అంటే మనకి టోటల్ ఈఎంఎఫ్ ఎంత వస్తుంది? 4E. చూడండి, సిరీస్లో యాంపియర్ అవర్ కెపాసిటీ, యాంపియర్ అవర్ మారదు కాబట్టి ఈ మొత్తం రో యొక్క యాంపియర్ అవర్ రేటింగ్ ఎంత ఉంటుంది? ఏ. నెక్స్ట్ ఈ మొత్తం రో యొక్క యాంపియర్ అవర్ రేటింగ్ ఎంత ఉంటుంది? ఈ మొత్తం రో ఇచ్చే యాంపియర్, ఎందుకంటే సిరీస్లో మారదు.
నెక్స్ట్ మూడవ రో యొక్క యాంపియర్ అవర్ కెపాసిటీ ఏ, కానీ ప్యారలల్లో యాంపియర్ అవర్ కెపాసిటీ ప్యారల్ కరెంట్ యాడ్ అయినట్టుగా ప్యారల్ యాంపియర్ అవర్ కెపాసిటీ యాడ్ ఉంది కాబట్టి ఏ అంటే మనకి ఫైనల్ యాంపియర్ అవర్ కెపాసిటీ 3A అవుతుంది. సో దీన్ని న్యూమరికల్ వాల్యూతో నేను రిప్రజెంట్ చేస్తాను. చూడండి ఇక్కడ ఇంత ఇలా మనం 12 సెల్స్ని కనెక్ట్ చేసాం. 12 సెల్స్ని కనెక్ట్ చేసాం. 3 రోస్లో అరేంజ్ చేసాం. ప్రతి రోలో 4 సెల్స్ ఉన్నాయి ఇంతకుముందు మాదిరిగానే. మరి ప్రతి సెల్ యొక్క ఈఎంఎఫ్ 2 volts. ప్రతి సెల్ యొక్క చూడండి, ప్రతి సెల్ యొక్క ఈఎంఎఫ్ వచ్చేసి 2 volts, రైట్. ప్రతి సెల్ యొక్క ఈఎంఎఫ్ 2 volts, రైట్. మరి ప్రతి సెల్ యొక్క యాంపియర్ అవర్ కెపాసిటీ ఎంతంటే 5 ఆంపియర్ అవర్స్. ఇవన్నీ 5 ఆంపియర్ అవర్స్, 5 ఆంపియర్ అవర్స్, 5 ఆంపియర్ అవర్స్, 5 ఆంపియర్ అవర్స్. ఇట్లా ప్రతి సెల్ యొక్క ఆంపియర్ అవర్ రేటింగ్ వచ్చేసి 5 ఆంపియర్ అవర్స్. ఎందుకంటే ఇవన్నీ కూడా ఐడెంటికల్ కాబట్టి. మొత్తం ఈ కాంబినేషన్ ఈ విధంగా అరేంజ్ చేస్తే మొత్తం ఈఎంఎఫ్ ఎంత వస్తుంది, మొత్తం ఆంపియర్ అవర్స్ ఎంత. మనకు కావాల్సిందంటే టోటల్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, టోటల్ ఈఎంఎఫ్ హౌ మచ్ అండ్ టోటల్ యాంపియర్ అవర్ ఈజ్ ఈక్వల్ హౌ మచ్. ఇలా ఒక ప్రాబ్లం అడిగాడు అనుకోండి, ఏం చేస్తారు మీరు? మీకు ఆల్రెడీ చెప్పాను, సిరీస్లో ఈఎంఎఫ్ ఆడుతుంది. ఇన్ సిరీస్ ఈఎంఎఫ్ ఈజ్ యాడెడ్, ఈఎంఎఫ్స్ ఆర్ యాడెడ్, సిఎంఎఫ్స్ యాడ్ అవుతాయి. ప్యారలల్లో నో చేంజ్, ఇన్ ప్యారలల్ నో చేంజ్ కాబట్టి ప్యారల్లో చేంజ్ అవ్వదు. ఇప్పుడు చూడండి, సిరీస్లో యాడ్ అవుతుంది కాబట్టి 2+2+2+2 అంటే మొత్తం 8 volts. ఈ రో యొక్క ఈఎంఎఫ్ ఎంత? 8 volts. ఈ రో యొక్క ఈఎంఎఫ్ 8 volts. ఇవన్నీ ప్యారలల్గా ఉన్నప్పుడు చేంజ్ అవుతుంది. అంటే మొత్తం ఈఎంఎఫ్ ఎంత మనకి? E' = 8 volts. అదేవిధంగా మనం ఇన్ సిరీస్ యాంపియర్ అవర్ చేంజ్ అవుతుంది. యాంపియర్ అవర్ డస్ నాట్ చేంజ్. యాంపియర్ అవర్ అనేది చేంజ్ అవ్వదు. సిరీస్లో ఉన్నప్పుడు యాంపియర్ అవర్ అనేది చేంజ్ అవ్వదు. ప్యారలల్లో ఏమవుతుంది? యాంపియర్ అవర్ రేటింగ్ అనేది యాడ్ అవుతుంది. యాంపియర్ అవర్స్ ఆర్ యాడెడ్. ఆ విధంగా చూసుకుంటే చూడండి, ఈ మొత్తం రో యొక్క యాంపియర్ అవర్ కెపాసిటీ ఎంత? 5 ఆంపియర్ అవర్. ఎందుకంటే సిరీస్లో చేంజ్ అవుతుంది కాబట్టి. సెకండ్ రో యొక్క యాంపియర్ అవర్ కెపాసిటీ ఎంత? 5 ఆంపియర్ అవర్. మూడవ రో యొక్క యాంపియర్ అవర్ కెపాసిటీ ఎంత? 5 ఆంపియర్ అవర్స్. కానీ ఈ మూడు కూడా ప్యారల్గా ఉన్నాయి. ఇప్పుడు ఏముంది? ఈ మూడు యాడ్ అవుతాయి. 5+5+5 ఎంత? 15 ఆంపియర్ అవర్స్. మొత్తం టోటల్ ఆంపియర్ అవర్ వచ్చేసి 15 ఆంపియర్ అవర్స్. సో టోటల్ ఆంపియర్ అవర్స్ లైక్ దిస్. సో ఇవి బ్యాటరీస్లో ఉన్నటువంటి అన్ని ఫార్ములాస్. సో మీకు సెల్స్ యొక్క గ్రూపింగ్, ఫ్యారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాలిసిస్, మరి ప్రాక్టికల్ అండ్ ఐడియల్ సెల్ యొక్క రిప్రజెంటేషన్, సెల్స్ ఎఫిషియన్సీ యొక్క ఫార్ములాస్ అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఇవన్నీ ఫార్ములాస్ని చాలా నీట్గా మీరు మీ షార్ట్ నోట్బుక్లో రాసుకోండి. సో మీకు క్విక్ రివిజన్కి పనికొస్తాయి. సో నెక్స్ట్ సెషన్లో మరొక టాపిక్ తోటి ఆల్ ఫార్ములాస్ క్విక్ రౌండ్ తోటి మీ ముందుకు వస్తాను. నెక్స్ట్ మనకు ఫ్రెష్ బ్యాచెస్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. మళ్ళీ తెలుగు మీడియంకి, ఇంగ్లీష్ మీడియంకి ఎక్స్క్లూజివ్గా. సో రేపు అనగా మండే ఫ్రెష్ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో మై డియర్ ఆస్పిరెంట్స్, సిన్సియర్గా రిక్వెస్ట్ చేస్తున్నా, అప్పీల్ చేస్తున్నా, ఇంకా డిలే చేయకుండా వెంటనే బ్యాచెస్లో ఎన్రోల్ చేసుకోండి. సో ఖచ్చితంగా జేఎల్ఎంకి బెస్ట్ ట్రైనింగ్ ఇస్తూ మిమ్మల్ని మీ గోల్ వైపు తీసుకెళ్లడం కోసం సాయిమేధ దిల్సుఖ్నగర్ హైదరాబాద్ ఎప్పుడూ కూడా ఒక అడుగు ముందే ఉంటుంది. సో మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సెషన్ ఇంతటితో ముగిస్తున్నాను.